హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఎలాంటి ఆలోచనలతో ఉండాలి అంటే, పరిస్థితులు ఎంత దారుణంగా అయినా ఉండనివ్వండి, ఇక నేను మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూనే ఉంటా అనే ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని ఎంతో బాగుపరుస్తుంది. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఒక్కసారి మీరు నమ్ముకున్న కష్టం మిమ్మల్ని గొప్పవాడిని చెయ్యలేకపోయినా కూడా మిమ్మల్ని మాత్రం ఎవరి ముందు కూడా చెయ్యి చాచనివ్వదు. అర్థమైంది కదండి? అలాగే ఇతరుల దగ్గర ఆశించి చులకనయ్యే కన్నా ఉన్న దాంట్లో సరిపెట్టుకుని గౌరవంగా తల ఎత్తుకుని బ్రతకడం ఎంతో ఉత్తమం. అలాగే ఒక్క విషయం, వెంట రాని బంధాల కోసం ఇక అలాగే ఎప్పుడూ కూడా వెంపర్లాడకు. అది నీ సమయాన్ని ఎంతగానో వృధా చేస్తుంది. నిజమే కదండి? కోపంతో మనల్ని వదిలి వెళ్ళేవారు వాళ్ళని ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరిగి వచ్చేలా చేస్తుంది కాలం. కానీ మౌనంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు అని గుర్తుపెట్టుకోండి. నీరు ఉన్నంత వరకే ఏ బావికైనా విలువ ఉంటుంది. అలాగే నీరు లేని క్షణాన మాత్రం ఆ బావి చెత్తతో నిండిపోతుంది. నిజమే కదండి? అలాగే డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. డబ్బు లేని మనిషిని ఇక ఈ సమాజం ఎందుకు కూడా పనికిరాని వారిగా చులకన చేస్తుంది. నిజమే కదండి? స్వేచ్ఛ గురించి తెలిసినవాడు బానిసత్వాన్ని ఎన్నటికీ కూడా కోరుకోడు. ఇక బానిసత్వం రుచి మరిగినవాడు స్వేచ్ఛను ఎన్నటికీ చేరుకోలేడు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకి మానసిక బాధ తప్పదు. గుర్తుపెట్టుకోండి. సమయాన్ని ఇంకా సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేవాడు వీరుడవుతాడు. అనవసరమైన వ్యక్తుల దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలి అనుకునేవాడు మాత్రం మూర్ఖుడు. నువ్వు భరిస్తున్న కొద్దీ నిన్ను మరింత లోకువగా చూస్తుంది ఈ ప్రపంచం. భరించి బ్రతకడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సమాజంలో ముందుకు వెళ్ళగలం. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి ఎప్పుడూ కూడా భయానికి కారణాన్ని వెతుకుతూ ఉంటాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమే అంటారా? గుర్తుంచుకోండి, భవిష్యత్తులో తనకి ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే ఒక భయం. కానీ భవిష్యత్తుని నిర్దేశించేది ఎవరు? అది మన చేతుల్లోనూ లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు. భవిష్యత్తు భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. అయితే మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రణాళికలు వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనస్సు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇక ఇది సత్యం. నిజమే కదా? విపత్కార పరిస్థితుల్లో భయంతో నిండి ఉన్న హృదయం అనుచిత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. ఇక అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండి ఉన్న హృదయం విపత్కార పరిస్థితిని కూడా సులువుగా ఎదుర్కోగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం. నిజమే కదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ 3 లక్షణాలు ఉన్నవారి జీవితం సర్వనాశనమవుతుంది. మొదటిది, తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఇక ఖర్చు పెట్టేవాడు. ఇక రెండవది సైన్యం లేకుండా
ఏ ప్రణాళిక లేకుండా యుద్ధానికి సిద్ధపడేవాడు. అలాగే ఇక మూడవది, ప్రతి విషయంలో తొందరపడేవాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే దేనికైతే మీరు భయపడి వెనకడుగు వేస్తారో ఇక అదే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడండి, ఆ భయమే మీకు భయపడుతుంది. నిజమే కదండి. ఇక గెలిచే వరకు కూడా తెలియదు కావలసిన వారు ఉన్నారు అని. డబ్బు సంపాదించే వరకు కూడా తెలియదు ప్రేమించేవారు ఉన్నారు అని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు ప్రేమగా పలకరించేవారు కూడా మనకు ఉన్నారు అని. ఇక ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉంటారని. నిజమే కదా. అలాగే మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తిని మీరు ఎల్లప్పుడూ పట్టుకోలేరు. వారిని క్షమించడానికి ప్రయత్నించండి. వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఉండండి. ముందుకు సాగిపోండి. అప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిజమే కదండి. నిరాడంబరత స్నేహితులను పెంచుతుంది, గర్వం శత్రువులను పెంచుతుంది. అందుకే మాట్లాడే ముందు నాలుకను బుద్ధితో అనుసంధానం చేయండి. అప్పుడు అన్ని బంధాలు బాగానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. తనను తాను అర్థం చేసుకున్నవాడు మాత్రమే వివేకి అవుతాడు. ఇక శరీరాలు సిద్ధం కాదు, అలాగే సంపద స్థిరమూ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సృష్టి అంతటిలో కోపమే మనిషి యొక్క పతనానికి ఏకైక ముఖ్య కారణం. నిజమే కదండి. ఇక ఎన్ని సంపదలు ఉన్నా కూడా మానసిక ప్రశాంతత లేకపోతే ఇక అన్నీ వ్యర్థమే అవుతాయి. మనస్సే అన్నీ. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నీ వెంట రాని ఇంటిని అలాగే ఒంటిని కడుగుతావు. మరి నీ వెంట వచ్చే మనస్సుని ఎప్పుడు కడుగుతావు? కనిపించినంత అందంగా ఎవ్వరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తూ ఉంటారు. నిజమే కదండి. అలాగే నీ మనసు ప్రశాంతంగా ఉంటే కనుక మీరు చేసే ప్రతి పని కూడా ప్రార్థనే అవుతుంది. ధ్యానాన్నే ఒక పనిగా చెయ్యను, ప్రతి పనిని కూడా ఒక ధ్యానంగా చెయ్యి. అర్థమైంది కదండి. అలాగే ఇతరుల స్వేచ్ఛను నిరాకరించేవారు తాము స్వేచ్ఛను పొందుటకు ఎప్పటికీ అర్హులు కారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ముందు మీరు మీ పాదాలను సరైన స్థలంలో ఉంచారని నిర్ధారించుకోండి. ఆ తర్వాత గట్టిగా నిలబడండి. ఇక గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రసన్న వదనంతో ఇక అలాగే అందరూ కూడా సంతోషంగా అలాగే అందరినీ నవ్వుతూ జీవించడం మొదలుపెట్టండి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.